మీరెందుకు ఊరికే నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతారు? మీరు చెప్పకముందే మీ అవసరాలు ఆయనకు తెలుసు. నేను అప్పుడప్పుడు గృహప్రవేశాలకు పిలుస్తారు నన్ను. గృహప్రవేశానికి పిలిచిన వాళ్ళు చెప్తుంటారు, అయ్యా 4 ఏళ్ళు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఈ గృహం వచ్చింది. అందుకు కన్నీళ్ళు దేనికి? ఏం గృహం లేకపోతే చచ్చిపోతావా? అద్దిల్లు లేవా? చెట్టు కింద ఉండాలా ఏమిటి? నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఏమి గృహం లేకపోతే ఏమిటి? ఆయన ఇచ్చినప్పుడు తీసుకో, ఇవ్వకపోతే వదిలే. దానికి కన్నీళ్ళు ప్రార్థన అక్కర్లా. కన్నీళ్ళు ప్రార్థన దేనికి కార్చాలంటే నీ బిడ్డలు బాగుపడాలని. నీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోకూడదని, వాళ్ళు సమాజానికి పనికి రావాలి, దేవుడికి పనికి రావాలి, నీకు పనికి రావాలి, కుటుంబానికి పనికి రావాలి. పిల్లల కోసం ఏడవండి కావాలంటే. ప్రభు చెప్పాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన మనకి దయచేస్తాడు. మన ఆశలన్నీ ఆయన తీర్చకపోవచ్చు, కానీ మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్స్తాడు. గాడ్ మీట్స్ అవర్ నీడ్స్, నాట్ అవర్ గ్రీడ్స్. మన గ్రీడ్స్ని తీర్చడు ఆయన, మన నీడ్స్ని తీరుస్తాడు.